నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నాడు. చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. విద్యార్థి లోకమంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు జాబ్ క్యాలెండర్ వేస్తారని. మాట్లాడడం. నమస్తే అన్న. నమస్తే. యా, నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు. అదే బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఉన్న నిరుద్యోగ ఇక్కడ కనిపిస్తూ ఉంది. మోతిలాల్ ఆమరణ దీక్ష చేసిండు. సో ఎట్లా చూస్తారు దీన్ని? ఒకటి చాలా స్పష్టంగా యువకులకు ఇచ్చిన యువకులు అంటే మేము నిరుద్యోగులు అనకుండా రేపటి తెలంగాణ భావి భారత పౌరులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోనికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉండి మొట్టమొదటి రోజుకెళ్ళి దానికి నిదర్శన ఏదైతే టీఎస్పీఎస్సి ప్రక్షాళన జరగకుండా ఈరోజున్న టీజీపీఎస్సి ప్రక్షాళన జరగకుండా ఎగ్జామ్స్ని నిర్వహించొద్దు అని అంటే ఫిబ్రవరిలో ఉన్న ఎగ్జామ్స్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేసి పోస్ట్పోన్ చేసిన మాట వాస్తవమా కాదా? టీజీపీఎస్సి ప్రక్షాళనకి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే టీజీపీఎస్సి ప్రక్షాళన చేసి ఏదైతే కోర్టు కేసు చిక్కుముడిలో హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ తెగకుండా అది తెగుతుంటే కూడా ఇదే కల్వకుంట్ల కవిత గారు ఏదైతే తిహార్ జైలు పోకముందు దానిపైన దీక్ష చేసారు, ఆ పంచాయతీ దిగొద్దు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వద్దని. అయినా కూడా ఒక స్పష్టతతోటి హారిజాంటల్ వర్టికల్ పంచాయతీ తెంపేసి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి ఏదైతే మా నిరుద్యోగులకు, మా తెలంగాణ రేపటి భావి భారత పౌరులకి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మాట వాస్తవమా కాదా? ఇదే గ్రూప్ 1ని గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయింది. వారు 10 సంవత్సరాల్లో చేసింది ఏంటంటే 16 నుంచి 18 లీకులు చేసారు తప్ప ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోతే ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో స్పష్టతతోటి, శాంటిటీ తోటి, ఇంటిగ్రిటీ తోటి, 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి మనం ఉద్యోగాన్ని కల్పించలేము. కానీ ఎగ్జామ్ అనేది 100% చిత్తశుద్ధితోటి, ట్రాన్స్పరెన్సీ తోటి జరిగిందని ఒక నమ్మకాన్ని పట్టుకు ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి కల్పించాల్సిన బాధ్యత ఆ బోర్డు పైన ఉంటుంది. ఆ విధంగా టీజీపీఎస్సీ బోర్డు ఆ దిశగా పనిచేసేటట్టు ముఖ్యమంత్రి గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ బయోమెట్రిక్ విధానం కూడా స్టూడెంట్సే చెప్పారు. బయోమెట్రిక్ విధానం కూడా కూర్చున్న కాడికి వచ్చి బయోమెట్రిక్ తీసుకుని ఎగ్జామ్ చాలా బాగా కండక్ట్ చేసినారు. 10th ఇంటర్మీడియట్ ఎక్కడ కూడా ఒక్క లీకేజ్ లేకుండా చిత్తశుద్ధితోటి మేము నిర్వహిస్తుంటే 5,000 ఉన్న డిఎస్సి పోస్టులని 6,000 పెంచి 11,000 చేసినాం. మీరు అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు మెగా డిఎస్సి చేస్తా అన్నారు. చెప్పేది వింటరా? సో 25,000 చెప్తా. 5,000 ఉన్న వాటిని ఇప్పుడు ఉన్న ఖాళీలను చేస్తూ 11,000 వేయడం జరిగింది. ఎందుకంటే 317 సమస్యని పరిష్కరిస్తామని చెప్పింది కూడా మేమే. ఏదైతే ఆ సమస్యకు స్వీకరించి దాని తర్వాత ఉన్న ఖాళీలను కూడా జాబ్ క్యాలెండర్లో మేము పెట్టమని చెప్తలేము. వాళ్ళ లేక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము ఉద్యోగాలు ఏదైతే ఇవ్వమని చెప్పి మేము చెప్తలేము. దానికే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్తున్నాము. జాబ్ క్యాలెండర్ 100% ఆ ఉన్న వేరే ఉద్యోగాలు కూడా నోటిఫై చేస్తాము. ఇప్పుడు మీరు ఇచ్చిన ఉద్యోగాలు కూడా కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకే మీరు ఉద్యోగాలు ఇచ్చారు. అర్థం కాని సమస్య మీకు అర్థం కాని సమస్య ఏంటంటే వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ లో వచ్చిన సమస్యలేమో మా వాళ్ళు వచ్చినాయి అని అంటారు, ఉద్యోగాలు ఇస్తేనేమో వాళ్ళు ఇచ్చినాయి అని అంటారు. మీరు జియో 40 సమస్య పైన మీరు గతంలో నన్ను అడిగారు, మరి ఆ సమస్య సృష్టించింది ఎవరు? ఆ సమస్య సృష్టికర్తలు ఎవరు? సరే, వాళ్ళు గవర్నమెంట్ నోటిఫికేషన్ జియో తీసుకొచ్చిర్రు, కానీ సమస్య సృష్టికర్తలు వెంకట్ గారు వాళ్ళు జియో తీసుకొచ్చిర్రు, కానీ మీరు అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆ బాధితులకి హామీ ఇచ్చిర్రు, రద్దు చేస్తాం, ఖచ్చితంగా రద్దు చేస్తాం, ఓట్లేయండి అని అడిగిర్రు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సమాధానం చెప్పే సమయం ఇస్తారా? మీరు మాట్లాడుతారు. 7 నెలలు గడుస్తుంది, ఏం చేసిర్రు? 46 జియో గురించి చెప్పండి. జియో 46 సంబంధించి 100% దాన్ని ఉపసంహరించుకొని న్యాయం చేయాలని ఒక దృష్టిలో ఆ రోజు మేము మాటిస్తే ఎలక్షన్ కోడ్ వచ్చే 3 రోజుల ముందు ఫైనల్ లిస్ట్ ఎవరు పెట్టారండి? ఫైనల్ లిస్ట్ పెట్టి ఈరోజు విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టి ఏదైతే ఉద్యోగం వచ్చిన పిల్లగానికి ఇమీడియట్గా అది క్యాన్సిల్ చేస్తే ఉద్యోగం వచ్చినోడు కూడా ఇబ్బంది పడతాడు. ఆ రకంగా ఇబ్బంది జరగొద్దనే విషయంతో దానితో ఏదైతే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దానిపైన ఒక నిర్ణయం తీసుకుని ఒక చిత్తశుద్ధి మాకుంది. మేమేం నిర్ణయం తీసుకోమని చెప్తలేము, మేము తీసుకుంటామని ఒక చిత్తశుద్ధి మాకుంది, 100% పరిష్కరిస్తాము. కానీ 7 నెలలు గడుస్తుంది కదా, 7 నెలలు దాటిపోయింది. 15,000 ఉద్యోగాలు వచ్చిన ఉద్యోగాలు తీసేయాలంటారా మీరు? అంటే మీ స్టాండ్ అదా? గ్రామీణ స్థాయి ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు ఈ జియో వల్ల. ఈ రోజు మీరు కూడా ఒప్పుకున్నారు గతంలో. ఏమంటున్నా, జియో 46 వల్ల ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన స్టూడెంట్స్ కి ఉద్యోగాలు తీసేయాలంటారా? గవర్నమెంట్ తలుచుకుంటే చెప్పండి అదే విషయం. ముఖ్యమంత్రి గాని వచ్చిన వాళ్ళకి తీసేయాలి గారు చెప్పండి స్పష్టంగా. ముఖ్యమంత్రి గాని గవర్నమెంట్ గాని తలుచుకుంటే జియో 46 రద్దు చేయడం ఎంత పని అంటారు? 7 నెలలు కొనసాగించుకుంటారు కదా. మీరు మర్చిపోయారేమో, జియో 46 ని రద్దు చేస్తానని బల్మూరి వెంకట్ ఈ రోజు చెప్పలే, మీరు చెక్ చేసుకోరు. జియో 46 వల్ల నష్టపోయిన పిల్లలకి ఏదైతే మిగిలిపోయిన ఖాళీలు అదనంగా సూపర్ న్యూమరీకి ఏదైనా ప్రయత్నించి 2 విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి ఆ రోజు మాట్లాడినా ఈ రోజు మాట్లాడినా. మీకు డౌట్ ఉంటే జియో 46 స్టూడెంట్స్ ని మీరు అడగండి. బల్మూరి వెంకట్ ఆ రోజు అదే చెప్పిండి, ఈ రోజు అదే చెప్తున్నా. ఎందుకనంటే విద్యార్థులకు ఆల్రెడీ 15,000 మందికి 14,000
చిలుకు మందికి పై చిలుకు మందికి ఆల్రెడీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరు అనేది ఆ ఉద్యోగాలు క్యాన్సిల్ చేయమంటారు. ఎట్లా ఇచ్చారు మెరిట్ లో వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి లెక్క ప్రకారం 70-80 వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? జియో 46 అంశం చెప్పండి మీరు. 130 మెరిట్ లో వచ్చి ఇప్పుడు 130 నేను చెప్తాను. నాకు ఒక క్లారిటీ ఉంది దీని మీద. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 120 నుంచి 130 మార్కులు వచ్చిన మెరిట్ లో వచ్చిన వాళ్ళు వీళ్ళకి ఉద్యోగాలు రావు. హైదరాబాద్, రాచకొండ, రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళకి 70-80 మార్కులు వచ్చిన ఉద్యోగాలు వస్తాయి. ఎట్లా వస్తాయి? మెరిట్ లో వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఉంటే వినే శక్తి ఉంటే మీరు నన్ను క్వశ్చన్ అడగండి. నేను మాట్లాడేది నోటిఫికేషన్ ఇచ్చింది ఎప్పుడు? డేట్ చెప్పండి. మీకు అంత జ్ఞానం ఉంది కదా, మీకు అంత నాలెడ్జ్. కేసీఆర్ హయాంలో వచ్చింది నోటిఫికేషన్. డేట్ చెప్పండి. డేట్ ఐడియా లేదు, మీరు చెప్పండి. అంతా తెలుసు అన్నారు కదా. మరి నోటిఫికేషన్ వచ్చినాక నోటిఫికేషన్ లో జియో నెంబర్ 46 ఎవరు మెన్షన్ చేశారు? ఇదే జియో నెంబర్ 46. దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టొద్దని చెప్పినా కూడా పెట్టింది ఎవరు? ఇది పెట్టింది ఎవరు? గతం ప్రభుత్వం తప్పు చేసింది. మీరు ఏం చేస్తున్నారు అంటున్నారు? సాల్వ్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. ప్రభుత్వం మీరన్న మాటనే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేసిర్రు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టి. దాని వలన ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా నష్టపోకుండా, వాళ్ళు తెలంగాణ బిడ్డలే, అందులో గ్రామీణ ప్రాంతాల మునుగు అక్కడున్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా న్యాయం చేకూర్చాలని చెప్పి కేబినెట్ సబ్ కమిటీని వేసిర్రు 317 జియో 46 పైన. 317 సమస్య 30వ తారీఖు అయిపోయింది వాళ్ళది. జియో 46 పైన సంబంధించిన సభ్యులతోటి గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారితో, దామోదర రాజనరసింహ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ సమస్యని పరిష్కరిస్తామని గతంలో కూడా మాట ఇచ్చిన మాటకి నేను కట్టుబడి. ఇప్పుడు కూడా నేను కట్టుబడి. ఆ సమస్యని పరిష్కరించడానికి బల్మూరి వెంకట్ సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు కూడా మాటకి నేను కట్టుబడి ఉన్నా. కానీ ఇలా మర్చిపోతుంది ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి మీరు మాట్లాడుతూనే అందులో పుట్టించిన సమస్యలపై ఈ రోజు వాళ్ళే క్వశ్చన్ చేస్తుంటే కల్వకుంట్ల తారక రామారావు గారు బయటికి వచ్చి మాట్లాడతారు. 3 రోజుల ముందు గవర్నమెంట్ ఫామ్ కాగానే నేను రద్దు చేద్దాం అనుకున్న జియో 46 అని మాట్లాడతారు. అవసరమా అండి? వాస్తవాలు చెప్పండి, చూపించండి. తప్పంటలేదు. కాకపోతే 10 ఏండ్లుగా ఇదే నిరుద్యోగులు పాపం మా సోదరులు ఇబ్బంది పడుతుంటే ఏ ఒక్క రిక్రూట్మెంట్ ఇయ్యక ఇదే మీరు నేను ఇదే టీజీపీఎస్సీ దగ్గర పోతే కేసులు పెట్టించి బెదిరించి లాఠీలతో కొట్టించిన మాట వాస్తవమా కాదా? కోర్టుకి పోయి ఏదైతే సొల్యూషన్ తెచ్చుకునేంత వరకు ఒకే ఎగ్జామ్ పోస్ట్ పోన్ ఆఖరికి ఉద్యోగాలు కూడా అమ్ముకోర్రు. సిగ్గుండాలి కనీసం.